అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్టు డయాబెటిక్. ఈ షుగర్ని మీరు ఇంట్లో మన ఇంట్లో దొరికే వాటితో ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి. మీకు యూట్యూబ్లో కొట్టండి డయాబెటిక్ కంట్రోల్ ఇన్ ఆయుర్వేదాన్ని కొట్టండి, లేకపోతే డయాబెటిక్ ట్రీట్మెంట్ ఆయుర్వేదాన్ని కొట్టండి. 1,00,000 ఒక ఆయన మాట్లాడింది ఒక 100 రెమెడీలు చెప్తాడు. కానీ ఎవరికి కూడా ట్యాబ్లెట్ లేకుండా జీవించేటోళ్ళు చాలా తక్కువ మంది. నేను మీకు ఇప్పుడు చెప్పే ఇది కనుక మీరు ఆచరణలోకి తీసుకుంటే మీకు 100% మీకు 100% ట్యాబ్లెట్ లేకుండా అవుతుంది. పక్కా గ్యారంటీ. దీంట్లో ఏం లేదు. దీంట్లో కావాల్సిన వస్తువులు ఏంటంటే జీలకర్ర మన ఇంట్లో దొరుకుతుంది. ఆ జీలకర్రని ఏం చేయాలంటే ఒక ఇనుప కళాయి కనుక మీ ఇంట్లో ఉంటే 1 కేజో 1/2 కేజో 1 కేజీ జీలకర్ర తెచ్చుకొని దాంట్లో వేసి సన్నని మంట మీద బాగా బొగ్గుల్లాగా వేయించితే అట్లా చేయంగా ఆ బొగ్గులైన దాన్ని మళ్ళీ బాయిల్డ్ చేస్తే వచ్చేదే ఒక క్షారం అంటారు, జీలకర్ర క్షారం. ఇది ఒక పద్ధతి. లేదా మీ దగ్గరలో సీతాఫల ఆకులు ఉంటే దానికి క్షారం అన్న చేసుకోండి. సీతాఫల ఆకులు తీసుకొచ్చుకొని వచ్చి ఇనుప కళాయిలు వేసుకొని బాగా డ్రై చేస్తే మీకు ఫస్ట్ బొగ్గుల్లాగా అయితే ఆ తర్వాత తెల్లటి భస్మం వస్తుంది, అదే మందు. లేదా మామిడి ఆకులు లేదా జామ ఆకులు, ఏదైనా ఆకుల్ని క్షార పద్ధతిలో చేసుకోండి. జీలకర్ర కానీ మామిడి ఆకులు కానీ సీతాఫల ఆకులు కానీ జామ ఆకులు కానీ ఈ 4 చాయిస్ బీది ఎన్నెన్న తెచ్చుకొని దానికి క్షారం చేసుకోండి. ఉదయం 1 పావు చెంచా అంటే 500 mg ట్యాబ్లెట్స్ మేము 2 ఇస్తాము ఉదయం సాయంత్రము. మీరు జీలకర్రది అయితే ఎట్టి పరిస్థితుల్లో 500 mg పావు చెంచాలో సగం, అంటే ఐస్ క్రీమ్ చెంచా కనుక మీకు ఉంటే ఆ ఐస్ క్రీమ్ చెంచాలో 4వ భాగం. కాబట్టి ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఇంకొకటి ఏంటంటే చిన్న రెమెడీ ఏంటంటే మెంతుల్ని మీరు తీసుకొచ్చుకొని నీళ్ళలో నానబెట్టుకొని బాగా గుడ్డలేసి ఒకరోజు నానబెట్టి తర్వాత గుడ్డలో కడితే మొలకలు వెళ్తాయి. దాన్ని ఎండలో పెట్టుకోండి. ఎండలో పెట్టుకొని బాగా డ్రై అయిన తర్వాత దాన్ని ఒక గాజు కంటైనర్లో పోసి పెట్టుకొని మీకు అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడల్లా దాన్ని పౌడర్గా దంచి ఉదయం నైటు మజ్జిగలు నానబెట్టి, లేదా ఆ పౌడర్ చేయకున్నా కూడా అదే విధంగా మీ దగ్గర పెట్టుకున్నా కూడా ఉదయం నానబెట్టి రాత్రి నానబెట్టి ఉదయం 1 చెంచా అన్నీ అందులో వేసుకొని కనుక తాగండి. ఈ క్షారాలతో పాటు తప్పకుండా మెంతులు అంటే మొలకెత్తిన మెంతుల్ని కనుక వాడగలిగితే, అది మజ్జిగతో పాటు వాడగలిగితే మీకు 100% డయాబెటిక్ మెడిసిన్. అంటే మీరు ఎవరైనా ట్యాబ్లెట్ వాడేటోళ్ళు ఉంటే కొద్దిగా 1 నెల రోజులు వాడిన తర్వాత మీరు చెక్ చేసుకుంటూ HbA1c కంట్రోల్కి వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఆ తర్వాత మీరు మందులు పనిచేసే అవకాశాలు ఉంటాయి. నేను సీతాఫల ఆకుల్ని కనీసం 4 నుంచి 5 జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో కూడా ఒక కోఆర్డినేటర్ పెట్టి తెప్పిస్తున్నాం. సూర్యాపేట సరౌండింగ్లో ఒక గుట్టకు, అసలు కరీంనగర్ గుట్ట కానించి కూడా సేకరిస్తున్నాం. మాకు సరిపోవట్లేదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్రయత్నం చేయండి. డయాబెటిక్ అనేది జబ్బు కాదు. మీరు ఎవరైనా మీకు స్టార్టింగ్లో కనుక మీకు డయాబెటిక్ వచ్చిందని ఎవరైనా చెప్పగానే ఎమ్మటి ట్యాబ్లెట్ వాడకండి. నేను చెప్పిన 2 రెమెడీలు చేసుకోండి. జీలకర్ర ఏముందండి, 1 కేజీ జీలకర్ర 300 200 అవుతుంది. అది తెచ్చుకొని కనుక ప్రాసెస్ చేసుకుంటే మీకు 6 నెలలు 3 నెలలు వస్తుంది. ఒక్కసారి క్షార చేస్తే మీకు కనీసం 10 సంవత్సరాల నిల్వ ఉంటుందని ఆయుర్వేద శాస్త్రాలు చెప్తుంది. కాబట్టి మీరు ఇంట్లో చేసుకునే ప్రక్రియ ఈ 2. కాబట్టి తప్పకుండా చేసుకోండి. డయాబెటిక్ లేని సమాజాన్ని నిర్మిస్తానికి బీపీ, షుగర్, థైరాయిడ్ జబ్బు కాదని నేను కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేద మహర్షులు ఘోషిస్తున్నారు. నేను నా గురువు గారు సంప్రదించిన తర్వాత నేను ఆయుర్వేదాన్ని మొదలుపెట్టిన కాడ నుంచి బీపీ, షుగర్, థైరాయిడ్ జబ్బు కాదని నేను అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నాను. కాబట్టి మీరు ఎవరైనా ఇంకేమైనా దీంట్లో నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ మీరు ఏదైనా మూలికలు తయారు చేసుకుంటే మీకు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయండి, తప్పకుండా వివరిస్తాం. కాబట్టి మీరు డయాబెటిక్ లేని జీవితాన్ని గడపడానికి మేము ఎన్నో బాటలు వేస్తున్నాం. తప్పకుండా మీకైనా డౌట్ వస్తే ఈ కింది నెంబర్లకు కాల్ చేయండి. తప్పకుండా మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.